ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో పర్యటిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఉదయం అయోధ్య చేరుకున్న ప్రధానికి రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి ఆయన రోడ్ షోలో పాల్గొన్నారు. రైల్వే స్టేషన్ వరకు 15 కిలోమీటర్ల దూరం జరిగే ఈ రోడ్ షోలో దారి పొడవునా ప్రధానికి ప్రజలు సాదర స్వాగతం పలికారు. మధ్య మధ్యలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 1400 మంది కళాకారుల ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. పర్యటనలో భాగంగా ఆధునిక హంగులు, రామమందిర చిత్రాలతో పునరుద్ధరించిన అయోధ్య రైల్వే స్టేషన్ను, మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. 2 అమృత్ భారత్ రైళ్లు, 6 వందే భారత్ రైళ్లకు పచ్చజెండా ఊపనున్నారు. తర్వాత విమానాశ్రయం పక్కనున్న మైదానంలో ఏర్పాటు చేసే జన్ సభలో మోదీ మాట్లాడతారు. ఈ సభకు 1,50,000 మంది హాజరయ్యే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో పర్యటిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఉదయం అయోధ్య చేరుకున్న ప్రధానికి రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి ఆయన రోడ్ షోలో పాల్గొన్నారు. రైల్వే స్టేషన్ వరకు 15 కిలోమీటర్ల దూరం జరిగే ఈ రోడ్ షోలో దారి పొడవునా ప్రధానికి ప్రజలు సాదర స్వాగతం పలికారు. लोकार्पण की और आपको याद होगा कि अयोध्या कैंट पहले जिसे फैजाबाद रेलवे स्टेशन के तौर पर नाम दिया गया था, वो मुख्य स्टेशन हुआ करता था. अयोध्या बहुत ही छोटा स्टेशन, केवल 3 रेलवे लाइंस हुआ करती थी. अब उसको दोगुना करके 6 लेन का किया गया है और इस वक्त वहां पर जो प्रदर्शनी लगाई गई है रेलवे स्टेशन के अंदर, उसका अवलोकन करते हुए प्रधानमंत्री नरेंद्र मोदी आपकी टीवी स्क्रीन पर इस वक्त भारतीय रेलवे के जो कीर्तिमान हैं उनको भी दिखाते हुए कैसे अलग अलग तकनीक के जरिए भारतीय रेलवेज अपने పర్యటనలో భాగంగా ఆధునిక హంగులు, రామమందిర చిత్రాలతో పునరుద్ధరించిన అయోధ్య రైల్వే స్టేషన్ను, మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. 2 అమృత్ భారత్ రైళ్లు, 6 వందే భారత్ రైళ్లకు పచ్చజెండా ఊపనున్నారు. తర్వాత విమానాశ్రయం పక్కనున్న మైదానంలో ఏర్పాటు చేసిన జన్ సభలో మోదీ మాట్లాడతారు. ఈ సభకు 1,50,000 మంది హాజరయ్యే అవకాశం ఉంది. इन सभी कीर्तिमानों की जानकारी प्रधानमंत्री को दी जा रही है और कैसे नए कोचेस का निर्माण किया गया है. आपको याद होगा कि काशी जब भी जाते हैं प्रधानमंत्री नरेंद्र मोदी DLW जो डीजल लोकोमोटिव वर्कशॉप है वहां पर रुकते हैं. మరిన్ని వివరాలు ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, అయోధ్యలో మోదీ పర్యటన వివరాలేంటి? పర్ణ, అయోధ్య నగరం అంతా కూడా జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగుతా ఉంది. ప్రధాని పర్యటన వేళ ప్రత్యేక ఏర్పాట్లు, స్వాగతం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే భద్రత వరకు అన్ని కూడా స్పెషల్ గా ఏర్పాట్లు చేశారు. కొద్దిసేపటి క్రితమే ప్రధాని అయోధ్య పట్టణానికి చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్ షోగా ప్రస్తుతం అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ కొత్త హంగులతోటి పునర్నిర్మించినటువంటి అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ కి చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి 15 కిలోమీటర్లు, మొత్తంగా 40 స్టేజ్లను ఏర్పాటు చేసిరు. దేశవ్యాప్తంగా ఒక 1400 మంది కళాకారులు వివిధ సాంస్కృతిక కళారూపాలను ప్రదర్శించారు. రోడ్ షో అంతా కూడా ప్రధాని ఆయన వెహికల్ నుంచి నిలబడి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అభివాదం చేశారు. 2 వైపులా కూడా, ఇరువైపులా భారీగా జనాలు అనేది కూడా బారులు తీరారు. ప్రధానికి స్వాగతం పలుకుతూ జై శ్రీరామ్ నినాదాలు చేశారు. కొద్దిసేపటి క్రితమే అయోధ్య ధామ్ కొత్తగా పునర్నిర్మించినటువంటి రైల్వే స్టేషన్ చేరుకున్నారు. ఆ రైల్వే స్టేషన్ ని ప్రారంభించడంతో పాటు ఒక 2 అమృత్ భారత్ కొత్తగా తీసుకొచ్చిన రైళ్లు ఇవి. వందే భారత్ ట్రైన్స్ తర్వాత అమృత్ భారత్ అనే పేరుతోటి 2 కొత్తగా తీసుకొచ్చినటువంటి ట్రైన్స్ ని అక్కడ నుంచి లాంచ్ చేస్తున్నారు. దాంట్లో వందే భారత్ ట్రైన్స్ లో అన్ని కూడా ఏసీ బోగీలు ఉంటాయి. బట్ అమృత్ భారత్ లో మాత్రం స్లీపర్ కోచ్లు, అలాగే నార్మల్ గా ప్యాసింజర్ వాళ్ళకు కూడా వెళ్లేందుకు వెసులుబాటు కల్పించేలాగా కొంత ప్రీమియం ఫీచర్లతోటి ఈ అమృత్ భారత్ రైళ్లను కూడా తీసుకొచ్చారు. వాటిని 2టిని ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఒక 6 వందే భారత్ రైళ్లను కూడా ప్రారంభిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. ఎయిర్పోర్ట్ కూడా వాల్మీకి ఎయిర్పోర్ట్, మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా నామకరణం చేశారు. టెర్మినల్ 1 ఇది. సుమారు 6,500 స్క్వేర్ యార్డ్కి సంబంధించిన ఎయిర్పోర్ట్ అనేది కూడా కొత్తగా బిల్డ్ చేశారు. దాన్ని కూడా ఈరోజు ప్రారంభిస్తారు. అక్కడ నుంచి ఎయిర్ ఇండియాకి సంబంధించిన ఒక స్పెషల్ ఫ్లైట్ ఢిల్లీకి ల్యాండ్ అవుతుంది. కమర్షియల్ ఫ్లైట్ కాదు, కేవలం ప్రారంభోత్సవానికి దాన్ని వాడుతూ ఉన్నారు. వాటికి సంబంధించిన ఏర్పాట్లను అనేది కూడా సిద్ధం చేశారు. మరి కాసేపట్లోనే ఈ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం, అలాగే రైళ్ల ప్రారంభోత్సవం తర్వాత నేరుగా ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. ఎయిర్పోర్ట్ ని
ప్రారంభించిన తర్వాత జనసభ పేరుతోటి ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్నటువంటి ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సుమారు 1.5 నుంచి 2 లక్షల మంది జనాలు హాజరవుతారనే అంచనా ఉంది. ఆ సభలోనే ప్రధాని కీలక ప్రసంగం ఉండబోతుంది. దాంతోపాటు ఒక 15,000 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ముఖ్యంగా అయోధ్య పట్టణానికి సంబంధించి ఒక 11,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రపంచ స్థాయి మౌలిక వసతుల కల్పన కోసం 11,000 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు చేస్తున్నారు. వాటికి సంబంధించిన లాంచింగ్ ఈవెంట్ అది. ఆ తర్వాత యూపీకి సంబంధించి ఒక 4,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రాజెక్టులను లాంచ్ చేస్తారు. అలాగే అయోధ్యకు సంబంధించి ఒక 4 లైన్ల రహదారి కావచ్చు, సుందరీకరణ పనులు, వీటన్నిటి కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం ఎయిర్పోర్ట్ ప్రారంభించిన తర్వాత 1 గంటకు ఆ సభ ప్రారంభమవుతుంది. సుమారు 2 వరకు కూడా ఆ సభ జరుగుతుంది. మొత్తంగా 4 గంటల ట్రిప్ ఇది. ప్రధానికి సంబంధించి 4 గంటలు కూడా ఫుల్గా వాటికి సంబంధించినటువంటి ప్రోగ్రామింగ్ అంతా కూడా సిద్ధంగా ఉంచారు. వాటికి సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా భద్రతా పరంగా 2-3 రోజుల నుంచే యోగి ఆదిత్యనాథ్ స్వయంగా వెళ్ళి అయోధ్యలో ఉండే ఆయన అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను పర్యవేక్షించారు. డాగ్ స్క్వాడ్ కావచ్చు, లేకపోతే డ్రోన్ల సహాయంతో భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇక ప్రధాని పర్యటన దృష్టిలో ఉంచుకొని దారి పొడుగున సుందరీకరణ పనులు, రామ్ మందిరానికి సంబంధించినటువంటి గుర్తులుగా అంటే రాముని రూపాలతో కూడినటువంటి కొన్ని డిజైన్స్ని ఏర్పాటు చేశారు. కొన్ని భారతీయ సంస్కృతి ఉట్టిపడేలాగా కళారూపాలను ఏర్పాటు చేశారు. వాటన్నిటిని కూడా ఈరోజు ప్రారంభిస్తారు. జనవరి 22వ తారీఖున అఫీషియల్గా విగ్రహ ప్రతిష్ఠ ఉంటుంది. దానికి కోసము ముందస్తుగా ప్రిపరేషన్స్ అన్ని కూడా సిద్ధం చేస్తున్నారు. దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భక్తులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు వాళ్ళు ఉండేందుకు కావచ్చు, లేకపోతే టెంపుల్ని దర్శించుకునేందుకు కావచ్చు, ఇలా ప్రతి దాంట్లో కూడా అవసరమైన చర్యలు అనేది కూడా తీసుకుంటున్నారు. ఆల్మోస్ట్ 33,000 టెంట్ హౌసెస్ని ఏర్పాటు చేస్తున్నారు. దేశ విదేశాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి వారు ఉండేందుకు అవసరమైనటువంటి వసతిని కూడా కల్పిస్తూ ఉంది ప్రభుత్వము. అక్కడ ప్రభుత్వం కూడా అందరూ కూడా ఒకేసారి రాకుండా దశల వారీగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రామ మందిరాన్ని దర్శించుకునేందుకు అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ప్రారంభోత్సవానికి సంబంధించి కూడా కొన్ని కీలకంగా కొన్ని కార్యక్రమాలు తీసుకున్నారు. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రధానికి సంబంధించి అయితే ఈ టూర్లో రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం, ఆ తర్వాత ఎయిర్పోర్ట్కు సంబంధించిన ప్రారంభోత్సవం, ఆ తర్వాత జనసభలో ప్రధాని ప్రసంగం, ఇదంతా ఉంటుంది. ఆ సభలో కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ కూడా ఆయన చేసేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాజకీయంగా కొన్ని పార్టీల నుంచి విమర్శలు వస్తున్నాయి. వాటికి సంబంధించి ఏదైనా కౌంటర్ అటాక్ ఉంటుందా, లేకపోతే కేవలం అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపైనే ఆయన మాట్లాడతారో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా చాలామంది భక్తుల కళ అది. అయోధ్యలో రామ మందిరానికి సంబంధించి, రామ మందిర నిర్మాణానికి సంబంధించి ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తూ ఉన్నారు. దేశ ప్రజలందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూసినటువంటి క్షణాలు అవి. సుప్రీంకోర్టు తీర్పుతోటి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత, సెకండ్ టైం ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు కూడా అయోధ్య నిర్మాణానికి, రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా నిర్ణయం వచ్చిన తర్వాత అక్కడ వేగంగా గుడి నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు అనేది కూడా చేశారు. వాటికి సంబంధించినటువంటి అన్ని అడ్డంకులు అనేది కూడా ఎలాంటి లీగల్గా కావచ్చు, లేకపోతే ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటికి సంబంధించినటువంటి అన్ని సమస్యలు పరిష్కరించిన తర్వాత అయోధ్య రామ మందిర నిర్మాణం అనేది కూడా చేపట్టారు. అది తుది దశకు చేరుకుంది. జనవరి 22వ తారీఖున లాంచింగ్ కూడా ఉంది, ప్రారంభోత్సవం ఉంది. వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా యూపీ ప్రభుత్వం అలాగే భారత ప్రభుత్వం కూడా చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఏ ఒక్క చిన్న లోటుపాట్లు లేకుండా వాటికి సంబంధించి ప్రారంభోత్సవం చేయాలి, దాన్ని అట్టహాసంగా నిర్వహించాలని కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందుకు సంబంధించి సుమారు 11,000 కోట్లు కేవలం అయోధ్య పట్టణ అభివృద్ధి కోసమే ఖర్చు చేస్తున్నారంటేనే ఎంత సీరియస్గా ప్రభుత్వం దీనిపైన ఉంది. అలాగే వాటికి సంబంధించి భక్తులకు వచ్చేటువంటి భక్తుల విషయంలో కావచ్చు, లేకపోతే దేశ విదేశాల నుంచి కూడా రామ మందిరాన్ని దర్శించుకునేందుకు వస్తారు కాబట్టి కనెక్టివిటీ విషయంలో కూడా ఇబ్బందులు తలెత్తకూడదు అనేటువంటి లక్ష్యంతో అక్కడ ఎయిర్పోర్ట్ని నిర్మించారు. వాటికి సంబంధించి కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని ముఖ్య పట్టణాలు, హైదరాబాద్ కావచ్చు, లేకపోతే బెంగళూరు, కోల్కతా, ముంబై, ఇలా అన్ని ముఖ్య పట్టణాల నుంచి డైరెక్ట్గా అయోధ్యకి ఫ్లైట్స్ నడుపుతామంటూ కూడా ఇప్పటికే ఎయిర్ ఇండియా, ఇండిగో వంటి
ఎయిర్లైన్స్ సంస్థలు కూడా ప్రకటించాయి. ఇంటర్నేషనల్ ఎయిర్లైన్సెస్ కూడా కనెక్టింగ్ ఫ్లైట్స్ తోటి అక్కడికి చేరుకునేలాగా ఏర్పాట్లు కావచ్చు, లేకపోతే దేశంలో ఇతర ప్రాంతాల నుంచి కూడా అయోధ్యకు వెళ్లేలాగా రైల్వే కనెక్టివిటీకి సంబంధించి వాటికి సంబంధించినటువంటి ట్రైన్స్ని ఏర్పాటు చేయడము ఇదంతా కూడా జరుగుతూ ఉంది. సుమారు 1300 ట్రైన్స్ని అక్కడ భక్తుల కోసం నడిపేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. వాటికి సంబంధించి కూడా ఏర్పాట్లు అనేది కూడా ఇప్పటికే సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇక ప్రధాని పర్యటన అంతా కూడా ఒకవైపు ఎయిర్పోర్ట్ చేరుకున్నప్పటి నుంచి కూడా రోడ్ షో ద్వారా రైల్వే స్టేషన్కి చేరుకున్నారు. అక్కడ నుంచి ఎయిర్పోర్ట్లో వాటిని ప్రారంభించిన తర్వాత జనసభలో ప్రసంగిస్తారు. అపర్ణ, हर स्टेशन पे देखता है कि इस वक्त मेरी गाड़ी कहाँ पहुंची, मैं कितनी देर बाद अपने घर पहुंच पाऊंगा, रेलवे स्टेशन पे कितनी देर रुक पाऊंगा, वहां पर क्या सुविधाएं हैं। तो ये सारी की सारी जो सुविधाएं हैं, चाहे वो पब्लिक अनाउंसमेंट की सुविधा हो या फिर क्लीन नीट एंड क्लीन टॉयलेट्स की सुविधा हो, जो कि नॉर्मल जो यात्री के डिब्बे हैं। ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ అయోధ్య ధ్యాన్ రైల్వే స్టేషన్ ప్రారంభించారు. తర్వాత మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. ప్రధాని 2 అమృత్ భారత్ రైళ్లు, 6 వందే భారత్ రైళ్లకు పచ్చజెండా ఊపనున్నారు. విమానాశ్రయం పక్కనున్న మైదానంలో ఏర్పాటు చేసిన జన్ సభలో మోదీ మాట్లాడతారు. ఈ సభకు 1,50,000 మంది హాజరయ్యే అవకాశం ఉంది. उसका भी आज शुभारंभ किया जाएगा, जिनका हॉल्ट अयोध्या धाम को बनाया गया है, स्पष्ट तौर पर इसी बात को ध्यान में रखते हुए कि जब रामलला विराजमान होंगे तो लाखों की संख्या में जो पर्यटक आएंगे उनको समायोजित करने के लिए बहुत सारे साधनों की जरूरत होगी। कुछ लोग ट्रेन से, कुछ लोग सड़क परिवहन से, कुछ लोग वायुयान के जरिए, कुछ लोग अपनी गाड़ी से। ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉదయం రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి ఆయన రోడ్ షోలో పాల్గొన్నారు. రైల్వే స్టేషన్ వరకు 15 కిలోమీటర్ల దూరం వరకు రోడ్ షోలో దారి పొడవునా ప్రధానికి ప్రజలు సాదర స్వాగతం పలికారు. మధ్య మధ్యలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 1400 మంది కళాకారులు ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. विरासत के साथ कैसे विकास को आप जोड़ते हैं, उसकी एक बानगी, उसकी एक झलक आपको दिखाई देगी। राजेश राज, क्या आप मेरे साथ हैं? या अश्विनी जी? जी अजय जी। जी, तो मैं आपसे ये समझना चाह रहा था कि ये जो नई मेक इन इंडिया पूरी तरह से भारत में बनी हुई, ये देखिए 6 वंदे भारत ट्रेन्स और 2 अमृत भारत ट्रेन्स, 8 ट्रेन्स का अपने भारत की ट्रेन अमृत काल के अंदर चलाई जा रही अमृत भारत ट्रेन देखते ही बन रहा है कि तमाम यात्रियों को प्रधानमंत्री द्वारा दिखाते हुए और ट्रेन को रवाना होते हुए सभी देख रहे हैं और माननीय प्रधानमंत्री जी के दिखाते ही देश भर में देखने 8 ट्रेनें एक साथ शुरू हो रही है। वंदे भारत ट्रेन, अमृत भारत ट्रेन सशक्त भारत की पहचान कराती हुई यहाँ से प्रस्थान हो रही है अपने गंतव्य की ओर। सुखद और आरामदायक यात्रा का अनुभव कराती यह अमृत भारत ट्रेन। और
भारतीय रेल के इतिहास में एक स्वर्णिम अध्याय लिखी हुई ये अमृत भारत ट्रेन। माननीय प्रधानमंत्री जी के उस सपने को देश इंडिया के सरकार अपनी भाषा से उतारी हुई ये अमृत भारत ट्रेन विकसित भारत की नई पहचान के लिए कि अब भारत को विश्व गुरु बनने से कोई नहीं रोक सकता। ये विश्वास भावी अमृत भारत से स्वदेशी निर्मित भारत में निर्मित अमृत भारत से प्रधानमंत्री जी सभी का अभिवादन स्वीकार करते हुए उनकी हौसला अफजाई करते हुए हाथ में उनका अभिवादन करते हुए ये है हमारे भारत का शीर्ष नेतृत्व जो हर एक सपनों को साकार करने के लिए दिन रात प्रयासरत है। हम आभारी हैं, हृदय से आभारी हैं, आभार प्रकट करते हैं भारत के यशस्वी प्रधानमंत्री जी जिनके आगमन से आज इस धरा पर इतिहास बचा है। प्रधानमंत्री जी का आभार प्रकट करते हैं तथा हमारे सभी आप चरणों में धन्यवाद। अयोध्या धाम में 8 ट्रेन की जो सौगात है वो मिल चुकी है। स्पष्ट तौर पर आपने देखा कि 6 वंदे भारत ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ అయోధ్యధామ్ రైల్వే స్టేషన్ ప్రారంభించారు. తర్వాత 2 అమృత్ భారత్ రైళ్లు, 6 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు పచ్చజెండా ఊపారు. కాసేపట్లో మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు ప్రధాని. విమానాశ్రయం పక్కనున్న మైదానంలో ఏర్పాటు చేసిన జన్ సభలో మోదీ మాట్లాడతారు. ఈ సభకు 1,50,000 మంది హాజరయ్యే అవకాశం ఉంది. जालना मुंबई वंदे भारत एक्सप्रेस और अयोध्या आनंद विहार टर्मिनल वंदे भारत एक्सप्रेस शामिल है। ये 6 वंदे भारत एक्सप्रेसेस और 2 अमृत ट्रेन जिनका अब से थोड़ी देर पहले लोकार्पण किया। राजेश राज हमारे साथ जुड़ रहे हैं। राजेश राज, एक बार फिर से पहले तो आप एयरपोर्ट जो रेलवे टर्मिनल बनाया गया है उसी की खासियत बताइए, कैसे 3 मंजिला इमारत का निर्माण। ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉదయం రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి ఆయన రోడ్ షోలో పాల్గొన్నారు. రైల్వే స్టేషన్ వరకు 15 కిలోమీటర్ల దూరం వరకు రోడ్ షోలో దారి పొడవునా ప్రధానికి ప్రజలు సాదర స్వాగతం పలికారు. మధ్య మధ్యలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 1,400 మంది కళాకారులు ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. అయోధ్యలో మహర్షి వాల్మీకి ఎయిర్పోర్ట్ రామాయణ శోభతో దివ్యంగా దర్శనమిస్తోంది. శ్రీరాముడి జీవిత విశేషాలతో ఆ విమానాశ్రయంలో వేసిన పెయింటింగ్స్ ఓ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. సీతారాముల చరిత్ర రంగురంగుల చాలా రమణీయంగా వెలుగుతోంది. ఆ మ్యూరల్స్ త్రేతాయుగానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయి. అద్భుతమైన కళాఖండానికి కేంద్రంగా ఆ విమానాశ్రయాన్ని డెవలప్ చేశారు. రామాయణ కథ ఆధారంగా ఉన్న అనేక చిత్రాలను ఎయిర్పోర్ట్ లాబీలో డిజైన్ చేశారు. స్థానికంగా వాడే కలర్స్ తో ఆ కథా చిత్రాలను ఎయిర్పోర్ట్ లాబీలో వేశారు. ఆ చిత్రాల్లో రామాయణ కథ కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. అయోధ్య కొత్త ఎయిర్పోర్టును విపుల్ వర్షన్ డిజైన్ చేశారు. శ్రీరాముడి జీవితం ఆధారంగా ఏరోడ్రోమ్ స్ట్రక్చర్ను నిర్మించారు. ఉత్తర భారతదేశంలో కనిపించే నగర శిల్ప శైలిలో విమానాశ్రయాన్ని కట్టారు. 7 శిఖరాలు ఉండే రీతిలో ఎయిర్పోర్ట్ను నిర్మించారు. వాల్మీకి రాసిన రామాయణంలోని 7 ఖండాలకు నిదర్శనంగా ఎయిర్పోర్ట్ను డెవలప్ చేశారు. 2 అంతస్తుల్లో ఉన్న విమానాశ్రయంలో అయోధ్య నగర గత చరిత్రను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. గ్రౌండ్ ఫ్లోర్లో ప్యాసింజర్లను ఇన్వైట్ చేస్తారు. ఇక ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ జరగనున్నాయి. మండపాలు, నగర శైలి కళాకృతులతో విమానాశ్రయ బిల్డింగ్ ఆకర్షణీయంగా తయారైంది. 1,450 కోట్ల ఖర్చుతో విమానాశ్రయాన్ని నిర్మించారు.
రామాయణ ఆర్ట్ వర్క్ ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మికతను నింపుతోంది. టెర్మినల్ బిల్డింగ్లో వేసిన కాన్వాస్ ఆర్ట్ ఎన్నో సందేశాలను ఇస్తోంది.